ఓం శక్తి ప్రేక్షకులకు నా నమస్కారాలు. శని ప్రభావం మనిషి పైన ఒక్కొక్క మనిషి పైన ఒక రకంగా ఉంటుంది. వాడి కర్మానుసారంగా వాడు కర్మను అనుభవించక తప్పదు. అది శుభకర్మ అయితే శుభ ఫలితాలు, పాపకర్మ అయితే పాప ఫలితాలు. శని ఈశ్వరుడు, శని ఐశ్వర్యుడు, శని ధర్మరాజు, శని రామధర్మరాజు. జీవితంలో అష్టమ శని వచ్చినప్పుడు ప్రమాదాలు, అర్ధాష్టమ శని వచ్చినప్పుడు సుఖం లేకపోవటం, విద్యలో ఆటంకాలు, ఏలినాటి శని వచ్చినప్పుడు కుటుంబానికి దూరం అవటం, డబ్బు నష్టపోవటం, వ్యాపార నష్టాలు ఉండటం, ఊరు మార్పు. ఆ ఒక్కటేమిటండి, శుభకార్య ప్రయత్నాలు ఫలించకపోవటం, పెళ్లి జరిగిన తర్వాత దంపతులు ఇద్దరి మధ్య ఎడబాటు రావటం, ఇలా ఎన్నెన్నో జరుగుతుంటాయి. మరి వీటి నుంచి బయటపడాలంటే రత్నధారణ ఖర్చుతో కూడినటువంటిది, యజ్ఞయాగాదులు ఇంకా ఖర్చుతో కూడినటువంటివి. అలాంటి ఖర్చులు లేకుండా సూక్ష్మ మార్గంలో మోక్షాన్ని పొందేటువంటి చక్కని మీకు శని దోష పరిహారం కోసం ఒక తాంత్రికం చెప్తాను, చూడండి. నల్లని సాలగ్రామం దొరుకుతుంది. దీన్ని మీరు ఆదివారం నాడు సాయంత్రం సంధ్యా సమయంలో సేకరించి తెచ్చుకోండి. లేదా మీ జన్మ నక్షత్రం, నామ నక్షత్రం రోజున కానీ తెచ్చుకోండి. లేదా శనివారం తెచ్చుకోవచ్చు. ఈ తెచ్చినటువంటి సాలగ్రామాను ఆదివారం తెచ్చిన సాలగ్రామం అయితే సోమవారం నాడు పూజా మంత్రాన్ని పెట్టి ఒక పళ్ళెం తీసుకొని ఆ పళ్ళెంలో ఈ సాలగ్రామాన్ని పెట్టి పుష్పగంధాదులతో అలంకరించి చక్కగా స్వచ్ఛమైన గంగాజలం కానీ, నదీ జలం కానీ, ఏదైనా తటాక జలం కానీ ఏదైనా కావచ్చు. ఆ జలం తీసుకొని వద్దనడితో ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ 11 సార్లు అభిషేకం చేసిన తర్వాత మనసులో, ఓ శనీశ్వర, నాకు తెలియక గత జన్మలో చేసిన కర్మలను తొలగించగల శక్తి నీకే ఉందని నేను ఆశ్రయించాను, కాబట్టి నాకు ఆ శక్తిని ప్రసాదించి నా కర్మలను తొలగించు అని మనసులో అనుకోవాలి. ఆ రోజు సోమవారం అంతా పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్ర దర్శనం కానీ, నక్షత్ర దర్శనం కానీ అయిన తదుపరి ఉపవాసం విడిచిపెట్టి నేల పడక బ్రహ్మచర్యం పాటించాలి. పెళ్ళైన వాళ్ళైతే, పెళ్లి కాని వాళ్ళైతే నేల పడక చేసి తెల్లవారి మళ్ళీ సూర్యోదయానికి ముందే స్నానం చేసి, మంగళవారం రోజున స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకొని తదుపరి మరొకసారి పూజా మందిరానికి వచ్చి ఆ సాలగ్రామాలను ఏదైతే ఉందో శుద్ధి చేసి మళ్ళీ కొత్త జలంతో ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ 11 సార్లు అభిషేకం చేసి అదే జలాన్ని తీర్థంగా తీసుకోవాలి. ఇలాగా సోమవారం మొదలుపెట్టినటువంటిది 27 రోజుల వరకు కంటిన్యూ ఆగకుండా చెయ్యాలి. 28వ రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఇష్టదైన దగ్గర ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని ఉత్తముడైన బ్రాహ్మణులకు కిలో బియ్యంలో ఈ సాలగ్రామాన్ని పెట్టి ఆ బియ్యంతో పాటుగా టమాటాలు, అరటిపళ్ళు, చింతపండు, బెల్లం ఇటువంటి ఇచ్చి ఒక 116 రూపాయలు మీ శక్తికి మించి ఆ బ్రాహ్మణుకు స్వయంపాక దానం డబ్బుతో ఇవ్వండి. ఆయన పాద నమస్కారం చేసుకోండి. మనసులో అనుకోండి, నాకు ఇప్పుడు దాకా కలిగిన కష్టాలను తొలగించే శక్తి నీకే ఉంది, నువ్వే బ్రహ్మమని, నువ్వే ఈశ్వరుడని భావిస్తూ నీకు ఇస్తున్నానని చెప్పి మనసులో అనుకుంటే ఆ రోజు నుంచి చూడండి మీ జీవితంలో చాలా మార్పులు స్టార్ట్ అవుతాయి. ఇది గొప్ప తంత్రం, మీరు చేసి చూడండి. కొంతమంది ఇదే తంత్రాన్ని కొన్ని పుస్తకాల్లో రాసిన, కొన్ని నాడీ గ్రంథాల్లో రాసినటువంటిది ఏంటో తెలుసా అండి? జన్మ నక్షత్రం నాడు సాలగ్రామాన్ని సంపాదించుకొని అక్కడి నుంచి 27 నక్షత్రాలు అయ్యే వరకు పూర్తి చేసి 28వ నక్షత్రం రోజున మళ్ళీ ఉత్తమమైన బ్రాహ్మణుడికి ఇందాక చెప్పినట్టుగా పళ్ళెంలో బియ్యం పోసి దానిపైన సాలగ్రామ పెట్టి కూరగాయలు, చింతపండు, బెల్లంతో పాటుగా కొంత ద్రవ్యాన్ని పెట్టి ఉత్తరమైన బ్రాహ్మణికి ఇచ్చి నమస్కారం చేసుకుంటే కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని ఉన్నది. ఇక కొంచెం డబ్బు గల వాళ్ళు ఎవరైనా, స్తోమత ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సోమవారం కానీ శనివారం కానీ శివాలయానికి వెళ్ళి సాలగ్రామాతో ఈ సాలగ్రామాన్ని శివలింగం దగ్గర పెట్టి రుద్రాభిషేకం, ఈ రుద్రాభిషేకాన్ని ఏకదశ రుద్రాభిషేకం కూడా చేయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చేయించుకొని ఉత్తమమైన బ్రాహ్మణులకు స్వయంపాక దానంతో పాటు ఆ సాలగ్రామాన్ని కొంత ద్రవ్యం ఇచ్చి దానం ఇచ్చుకుంటే మంచిది. కొంతమంది వస్త్రాలు ఇస్తున్నారు, కొంతమంది నువ్వుల్లో పెట్టి కూడా సాలగ్రామం దానం చేస్తున్నారు. ఆ విధంగా చేసుకుంటే చాలా మంచిది. అది శనివారమే కావాలని ఏం అక్కర్లేదు. ఏ రోజన్నా అటువంటి దానం ఇస్తే సమస్త కష్టాలు తొలగడానికి అవకాశం ఉంటుంది. సాలగ్రామం ఎలాగుంటుందంటే చాలా జాగ్రత్తగా చూడండి. చాలా నల్లని రూపం,
కనపడుతుంది కదా మీకు, నీలం వల్లే ఉంది. దీనికంటే పెద్ద సైజు ఉంటాయి, దీనికంటే ఇంకా కొన్ని చిన్న సైజులు కూడా ఉంటాయి, తప్పులేదు. ఇటువంటి సాలగ్రామాల పైన ఎక్కడా కూడా తెల్లని మచ్చలు కానీ ఎర్రన్న మచ్చలు కానీ ఉండకూడదు. లేకుండా చూసి తీసుకొచ్చుకుంటే మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని ఒక పళ్ళెంలో పెట్టి పుష్పగంధాదులతో అలంకరించి అనునిత్యం అభిషేకం ఓం నమః శివాయ అనే దాంతో నామంతో చేస్తూ ఉండి 27వ రోజున వరకు పూజ చేసి 28వ రోజున దానం ఇస్తే మాత్రం సత్ఫలితాలు చక్కగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి తెలిసే విధంగా మీరు ఈ కార్యక్రమం చెప్తే మన సాంప్రదాయాలు, మన సంస్కృతులను మనం 10 మందికి పంచిన వాళ్ళు అవుతాం, 10 మందికి తెలియజేసిన వాళ్ళు అవుతాం. ఆల్ ది బెస్ట్. నమస్తే.